నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కావలి జనసేన పార్టీ నాయకులు జానీ సాజిద్ ఆధ్వర్యంలో ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, జనసేన నాయకులు వెంకట సుబ్బయ్యతో పాటు పలువురు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జనం గుండె నిండా టీడీపీ జెండా పల్లెల పేదలకై ఇండు వండగండా వీధల బతుకు మార్చవచ్చల పులిబిడ్డ వీధల బతుకు మార్చవచ్చల పులిబిడ్డ కావలి కావ్య కృష్ణారెడ్డి అడ్డ కావలి గడ్డ మీద ఎగరాలి జెండా కావ్య కృష్ణారెడ్డి టీడీపీ జెండా పల్లెల పేదలకై ఇండు వండగండా. ఫోటోస్ తీసుకున్న వారందరూ కిందికి దిగాలండి. ఫోటోస్ అయిపోయిన వారందరూ కిందికి దిగాలి. ఫోటోస్ తీసుకున్న వారందరూ కిందికి దిగాలండి. అందరికీ పుట్టినరోజులు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మనందరికీ పుట్టినరోజే. జెండా నీడన పవన్ కళ్యాణ్ గారి కేకు మీ అందరి ఆనందాల మధ్య ఈరోజు కావలలో మనం జరుపుకోవటం నిజంగా అదృష్టం. ఒక మహానటుడు, ఒక ధీరోదాత్తుడు, ఒక భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి, అహింసావాదాన్ని పునికి పుచ్చుకున్న గాంధీ మహాత్ముడు పవన్ కళ్యాణ్ గారు. గాంధీయ వాదంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉండగా దాదాపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుడు పెట్టడంలో తనకంటూ ఒక భూమిని పోషించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నతమైన ధీరోదాత్తుడైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని నా తమ్ముళ్ళిద్దరు, ఒకరు జానీ, ఇంకొక సాజిద్, ఇద్దరు కూడా ఈ రోజున నిర్వహించి గురు భక్తికి చిహ్నంగా నాయకుడి మీద ప్రేమతో ఈ రోజు వాళ్ళిద్దరు కూడా కార్యక్రమాన్ని భుజాల మీద మోసుకుని మా నాయకుడు పుట్టినరోజులు మేము ఘనంగా జరుపుకోవాలి, మా పుట్టినరోజు కాదు మా నాయకుడిని ప్రజలకు స్ఫూర్తిగా చూపించాలి, ఆయన భావాలు ప్రజలకు తెలియాలి, ఆయన ఆలోచనల మేరకు ప్రజలు నడుచుకునే విధంగా ఆయన ప్రజలకు పరిచయం చేయాలనే ఆలోచనతో ఈ రోజున వీళ్ళు నిర్వహించినటువంటి పుట్టినరోజుల కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినట్టుగా నా తమ్ముళ్ళిద్దరిని కూడా చూసి గర్వపడుతున్నా. ఇది కదా గురువు భక్తి అంటే, ఇది కదంటే గురువు మీద ప్రేమ అంటే, ఇది కదా నాయకుడి మీద ప్రేమ అంటే, ఇది కదా మార్గదర్శకుల యొక్క జన సైనికులు అంటే అది చూపించినటువంటి నా సోదరులిద్దరిని కూడా అభినందిస్తూ ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మంచి రంగాలను ఎన్నుకుని పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ కేంద్రంతోనూ రాష్ట్రంతోనూ అనుసంధానం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, మోడీకి ఇద్దరికి ఇష్టడుగా
ఇష్టమైన వ్యక్తిగా, ఇద్దరిని కలుపుకుని పోయే వ్యక్తిగా ఈ రోజు రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా ఉంటూ ఇద్దరు కూడా ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఈ రోజు ఇద్దరు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ మనకి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనందరం కూడా స్మరించుకోవాలి. వారి పుట్టినరోజున మన ఇంట పండుగగా జరుపుకోవాలి. వినాయకుడు ఉత్సవాలు పూర్తవుతున్న తరంలో ఈ విఘ్నాలన్నీ తొలగిపోయి మళ్ళా యువ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ రోజు మనం జరుపుకొని వారి ఆశయ సాధన కోసం మనం అందరం కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఇందాక నా సోదరులిద్దరూ ఒక ఏవి చూపించారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, నేను సినిమాల్లో సంపాదిస్తా, అహింసా మార్గంలో పేదలకు సేవ చేస్తా. నేను కూడా ఈ జెండా నీడని చెబుతున్నా, ఎక్కడో డబ్బు సంపాదిస్తా. నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు నిరంతరం కూడా అహింసకు తావు లేకుండా, హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో కావాలని పట్టుకొస్తూ ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా నేను మీరు వేసిన ఓటు మంచి వ్యక్తికి వేసాము, మమ్మల్ని కాపలా కాచుకునే వ్యక్తికి ఓటేసాము. ఎక్కడ తప్పు చేయని తల దించని వ్యక్తికి మేము కావాలని ఇంకొక ప్రాంతానికి దారాదత్తం చేయని నాయకుడు పుట్టించామన్నంతగా గర్వపడే విధంగా ఎవరో వచ్చి కావాలని కాపాడాల్సిన అవసరంలా కావాలని దమ్మన నాయకత్వం ఉంది. మా అన్న పవన్ ఉన్నాడు, నాకు జనసేనకు సైనికులు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి వలసలు వచ్చే నాయకులు పెత్తనంలో కావలిని సాయించమని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి శపథం చేస్తూ, ఈ కావలి గడ్డ మాది, ఈ కావలి మనది, ఈ కావలిని కాపు కాచుకోవాల్సిన మనమే, ఈ కావలిని రక్షించుకోవాల్సిన మనమే. బెంగళూరు నెల్లూరులతో వలస వచ్చిన పక్షులతో ఈ కావలిని ఏమి చేయలేరు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా మరొక్కసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇది అందరి మన ఇంటి పండుగ. వాళ్ళ భావాలను ఆలోచించండి, వాళ్ళ ఆశయాలను ఆలోచించండి, వాళ్ళలో ఉండే ఎమోషన్ ఆలోచించండి, వాళ్ళలో ఉండే అహింసావాదాన్ని ఆలోచించండి. పవన్ కళ్యాణ్ మరో కలియుగమైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఒక మహాత్మా గాంధీగా అభివర్ణిస్తూ అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని మనం రాజకీయాలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి యువతను అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.